హేబేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వాక్యం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగోళ్ళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా ఇత్తును. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఈ మహాసైన్యం అనగా మనకున్నటువంటి ప్రతి పరిస్థితులు, ప్రతి సమస్యలు, ప్రతి వేదనలు, ప్రతి శోధనలు, ప్రతి పంట పైరు, వీటన్నిటిని తినివేసినటువంటి మరలా గడిచిపోయినటువంటి దానిని మరలా నేను తిరిగి మీకు ఆ పంటను మరలా మంచి పంటను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వింత కార్యములు జరిగించే దేవుడు. అంటే దేవుడు వింత కార్యములు జరిగిస్తాడు. ఆయనే ఒక వింత. ఆయన కార్యములు బహు వింతగా ఉంటాయి. ఏమిటి వింత అని చెప్పని ప్రజలంతా ఆశ్చర్యపోయేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు, అంత మంచివాడు. దేవుడు ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిది లూకా సువార్త 5వ అధ్యాయము, వింత కార్యములు జరిగించే దేవుడు. మొట్టమొదటిది లూకా సువార్త 5వ అధ్యాయము చదువుదాం. 25-26 వచనాన్ని చదువుదాం. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పడుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం పొంది, నేడు ఈ గొప్ప వింతలు చూసితిమి అని దేవుని మహిమపరుస్తూ భయముతో నిండుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయముతో నిండుకొని ఉన్నారట. అంటే ఈ వింత కార్యములు అంతగా ఉన్నాయి. అలాగనే ఈ గొప్ప కార్యములు, అలాగనే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా అక్కడ పుట్టుకతో ఉన్నటువంటి వాడు, కుంటివాడు ఒక దేవాలయంలో అడుక్కుంటూ ఉన్నాడు. ఆ దేవాలయానికి పేతురు, యోహాను అను దైవజనులు ఆ మందిరాన్ని చూడవచ్చారు. వచ్చినప్పుడు ఆ మందిరములో ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో తను పుట్టినది మొదలుకొని ఆ మందిరము గడప యొద్ద అడుక్కొనుచూ ఉన్నాడు. అయితే వీళ్ళు కూడా వస్తుంటే వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా దొరుకునేమోనని చెప్పని వారిని చూసి ఆశపడతాడు. ఆశపడినప్పుడు వారు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఏం ఆశించిందంటే, ఏమైనా నాకు ఇస్తారేమో, ఏదైనా ఇస్తే నాకు ఒక 2 పూట్లు 3 పూట్లు గడుస్తుందని అనుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చినప్పుడు వారి వైపు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, నీకు ఇవ్వాల్సింది. మా దగ్గర ఎండి లేదు, నాణ్యాలు లేవు, మా దగ్గర మరి ఇంకా ఏమైనా మనుమాణిక్యాలు, ఇంకా ఏమీ ధనం ఏది లేదు, నీకేమన్నా ఇవ్వాలంటే నువ్వు ఆశపడి చూస్తున్నావు, కానీ మాకు కలిగింది ఒకటి ఉంది, అది ఇస్తామని చెప్పని అంటారు వాళ్ళు. అంటే దైవ సేవకులకి కలిగింది ఇస్తారు. ఈ బంగారం, ఎండి నాణ్యాలు వాళ్ళ దగ్గర ఏముండవు, ఇలా ఏమి ఉండవు, కానీ వాళ్ళకి కలిగింది ఇస్తారు. వాళ్ళకి కలిగింది ఇస్తామని ఆయనకి తెలియపరిచారు. తెలియపరిచినప్పుడు ఏమిటో అది అని చెప్పని ఆశపడతారు. ఆశపడ్డప్పుడు వాళ్ళు ఏమంటారంటే,
మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడవమని మన చేతులు పట్టుకొని లేపుతారు. వాడు వెంటనే పైకి లేచి తన కాళ్ళకు శక్తి వచ్చేసింది. వీళ్ళు నోటి మాటకే దేవుని ప్రభావం అతనిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రభావం అతనిలోనికి వెళ్ళిపోయి చచ్చుబడిపోయినటువంటి కాళ్ళలోకి పోయి ఆ సచ్చును తీసివేసి బలాన్ని ఇయ్యటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును. వాడు వెంటనే దిక్కున లేచాడు. లేచి వీళ్ళు అపోస్తులు కనుక ఈ అపోస్తుల్ని వెంబడించాడు. అపోస్తులు అంటే క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారం, క్రీస్తు చెప్పిన మార్గాల్లో ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు నడవటమే నడిచేవారే అపోస్తులు. కొంత దాసి కొంత తెలియపరిచే వాళ్ళు అపోస్తులు కాదు. కొంత తెలిసి కొంత తెలియనటువంటి వాళ్ళు అపోస్తులు కాదు. వాళ్ళు సొంతగా సొంత ఆలోచనలతో దేవుని సేవ చేస్తున్నటువంటి వారే తప్ప దేవుని ఆత్మతో దేవుని ఆలోచనతో నడిచేటటువంటి సేవకులు వారిలో ఎక్కడ కూడా ఎలాంటి వక్రతనం కానీ ఎలాంటి శాపం పాపం ఎలాంటివి కూడా వారిలో ఉండవు. అలాంటి వారు ప్రార్థన చేస్తే ఈ కుంటివాడికి స్వస్థత వచ్చేసింది. ఈ స్వస్థతలు కలగాలంటే అపోస్తుల ద్వారాగానే స్వస్థతలు కలుగుతాయి. అందుకని ఈ కుంటివాడు లేచి తన కూర్చున్న చోటు నుంచి లేచి ఎక్కడికి నడిచాడంటే ఇక అపోస్తులు నడుస్తున్నటువంటి మార్గాల్లో అతను నడిచాడు. అతడు నిలిచాడు. అతడు దేవునికి ఒక సాక్షిగా మారాడు. అలాగనే నీవు నేను ఇంకా అనేకులు ఎవరైనా సరే దేవునికి సాక్షులుగా మారిపోవాలి. దేవుని యొక్క అద్భుత కార్యములు వాటిని దాచిపెట్టుకోకూడదు. ఎవరి జీవితంలోనైతే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడో వారికి దేవుని మార్గాల్లో నడుచుకోవాలి. అంటే అపోస్తులు నడిచిన మార్గాల్లో నడుచుకోవాలి. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. నీకు జరిగినటువంటి కార్యాన్ని బట్టి ఆ కార్యాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. ఆ కార్యాన్ని బట్టి నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఇంకా అనేకమైన వింత కార్యాలు, అద్భుత కార్యములు ఆయన జరిగిస్తాడు. చదువుతాను, వినండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. అంటే దేవుని సేవకులతో, అంటే అపోస్తులతో కలిసి దేవాలయానికి వెళ్ళాడు. అంటే దేవుడు ఒక వింత కార్యములు జరిగించే దేవుడు. వాళ్ళంతా ఏమంటున్నారంటే ఈయన ఇంతకు ముందు నుంచి నటించాడు, ఇంతకు ముందే ఈయన కాళ్ళని ఏదో నటించాడు, ఏదో మతాన్ని దాన్ని ఏదో ప్రభావితం చేయాలని అని రకరకాలుగా ఇష్టం లేనటువంటి వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. దేవుడు అంటే ఇష్టం కలిగినటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా, అసలు ఒక మాట చెప్తాను, ఒక భార్య అయినా ఒక భర్త అయినా, భార్య భర్త అంటే ఇష్టం కలిగి ఉంటే అతడు ఎలా ప్రవర్తించినా కానీ ఆమె నొచ్చుకోదు, ఇష్టం కలిగి ఉండదు. అలాగనే భర్త కూడా భార్య యందు బాగా ఇష్టం కలిగి ఉంటే భార్య గౌగవన్నా కూడా భర్త ఇష్టం కలిగి ఉంటాడు. అది ఇష్టం అంటే. భర్త ఎలా ఉన్నా, భర్త గద్దించిన, భర్త ఏమన్నా అన్నా కానీ ఈ భార్య, ఎందుకంటే ఇష్టం కలిగిన భార్య కనుక అన్నిటికీ ఓర్చుకొని సంతోషంగానే ఉంటది. కానీ దాని గురించి ఏమి ఆమె దాని గురించి గోల చేయటం కానీ, లేకపోతే ఇంకా దాన్ని అల్లరి చేయటం కానీ, ఇలాంటి పిచ్చి చేయదు. ఆ చేయనటువంటి వ్యక్తే ఇతనంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, ఇష్టం కలిగినటువంటి వ్యక్తి. అందుకని ఇష్టం ఉంటే అది ఎలాంటిదైనా కానీ వారికి సంతోషంగానే ఉంటుంది. అది ఎంత చాండాలంగా ఉన్నా సరే, ఎంత రోగి అయినా సరే, ఎంత బాగోపోయినా సరే, ఇష్టం కలిగిన వారు దాన్ని ప్రేమగా
దాన్ని ఇష్టంగా చేస్తారు. అది ఇష్టాలు అక్కడ తేలితే. ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళకి నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా, నువ్వు ఎంత బాగున్నా ఎంత ప్రేమించినా, ఎన్ని తీసుకొచ్చి వాళ్ళ ఒళ్ళో వేసినా, నువ్వు ఏది చేసినా కానీ ఇష్టం లేదు కనుక అది ఎన్ని వేసినా కానీ సుఖం ఉండదు. చాలా మంది ఏదేదో ఇచ్చి ఏదేదో చేసి ఇష్టం కలిగించుకోవాలి అనుకుంటారు, కానీ అలా ఎన్ని చేసినా పని కాదు, ప్రయత్నాల వల్ల వేస్ట్ అన్నమాట. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రి వేళ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించాలంటే, దీవించాలంటే నా యందు ఎవరైనా, అంటే అపోస్తులు దేవుని యందు బాగా ఇష్టం కలిగినటువంటి వాళ్ళు, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని ఎదురైనా కూడా వారు దేవుని కొరకు ఇష్టం కలిగి నడుచుకునే వాళ్ళే నిజమైనటువంటి అపోస్తులు. ఈ అపోస్తులు యొక్క నడవడిలో, మార్గములో నడిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇది నేను చెప్పేది. గొప్ప కార్యాలు జరగాలంటే అపోస్తులు నడుస్తున్నటువంటి మార్గంలో నడవాలి. అపోస్తులు అంటే క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ లోకంలోకి దేని కొరకు వాళ్ళు ఆశించరు, ఈ లోక పద్ధతులు వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి దేవుడు, దేవుని రాజ్యం, దేవుని యొక్క మార్గాలే. అలాంటి వారు ఎప్పుడైనా ఎవరినైనా వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థనలు చేస్తే వారికి ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. ఇది దేవుడు చేసే కార్యాలంటే. చాలా మంది అనుకుంటారు, ఏంటి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్నిసార్లు నేను రోజు మందిరానికి వెళ్తూ వస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకని మేలు జరగదు, ఒక కార్యం కూడా జరగదు, ఒక అద్భుతం జరగదు, ఎందుకని దేవుడికి నేనంటే ఇష్టం లేదా అనుకుంటా. ఇలా అనుకోవటమే నీ భక్తి సరైనది కాదని అర్థం అవుతుంది. అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుండి భక్తి చేస్తారు, దేవుడు కాదన్నది చేస్తారు, దేవుడు అవునన్నది చెయ్యరు. అయినా కానీ భక్తి చేస్తారు, దేవుని యొద్దకు నడుస్తారు. వీళ్ళు అంటారు, దేవుడు నాకు ఏ కార్యం చేయట్లేదేంటి, ఎందుకని అని చెప్పానంట. ఎట్లా చేస్తారు? ఎట్లా కార్యం జరుగుతుంది? జీవితంలో కార్యం జరగాలంటే దేవునికి మొదట నువ్వు ఇష్టమై ఉండాలి, దేవుడికి నువ్వు నచ్చాలి, దేవుడు నచ్చేటట్లు నువ్వు మసులుకోవాలి. చాలా మంది దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడవరు, ఆయన కాదన్న దాన్ని చేస్తూ నటిస్తారు భక్తి పరుల్లాగా. దేవుడు ఏమంటలే, ఏం చేస్తలే అని చెప్పని కొన్ని కోరికలు, మనుషులకు రకరకాల కోరికలు ఉంటాయి, ఎవరెవరికి వాళ్ళకు ఉండాల్సిన కోరికలు ఉంటాయి. ఈ కోరికలను బట్టి నడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోక సంపదలు, లోక ఆశలు, లోక కోరికలు, లోకంలో కనిపించే ప్రతిదాన్ని వేషధారణగా రకరకాలుగా ధరించుకుంటారు. ఇలా ధరించుకోవటం వలన వారిని చూసినప్పుడు దేవుడికి అసలు ఇష్టం ఉండదు. వాళ్ళ ప్రార్థన అసలు ఆలకించడం, వాళ్ళు ఎన్ని ప్రార్థన చేసి ఎంత తెలివితేటలుగా మాట్లాడినా అది అతి తెలివితేటలే కానీ, సాతాను తెలివితేటలే కానీ దేవునికి ఇష్టంగా ఉండదు. అది హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉండాలంటే పూర్తిగా సమర్పించుకోవాలి, పూర్తిగా అప్పగించుకోవాలి దేవునికి. పూర్తిగా దేవునికి ఎక్కడ కూడా కొరత లేకుండా, సావు అయితే నువ్వే ప్రభా, బ్రతుకైన నువ్వే, సావు అయినా నువ్వే అన్నట్లు దేవునితో ఉన్న వాళ్ళు దేవుడికి ఇష్టమవుతారు. అలాంటి వారి ద్వారాగానే ఇలాంటి మహా అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా ఈ కార్యాలు జరగవని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. అలాగనే రెండవది, మొదటిది నీవు కూర్చున్న చోటు నుంచి లేచి నడవాలి. ఎక్కడికి నడవాలి? అపోస్తులు నడుస్తున్నటువంటి మార్గములో నడవాలి. రెండవది, దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క అభిషేకం కుమ్మరించబడుతుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింతను చూసేదని అనుకునేను. అక్కడ పొద ఒకటి కాలుతూ ఉంది, పైన ఒక వింత. దేవుని యొక్క అగ్ని ప్రభావం పొదలో నుంచి మంటలు వస్తూ ఉన్నాయి, కానీ పొదగాలి పోట్ల పొదగానే ఉంటుంది, పచ్చగానే ఉంటుంది, కానీ అది బాగానే ఉంటుంది. కానీ అందులో నుంచి ఒక అగ్ని బయలుదేరి ఆ అగ్ని మండుతూ ఉన్నది.
ఆ అగ్ని మండుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మోసే ఏమిటి వింత అని చెప్పని అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు మామూలు స్వభావంతో ఉన్నాడు ఈ మోసే. అంతకుముందు మామూలు మనిషే కానీ మామూలు మనిషి, మామూలు పద్ధతులు, మామూలు క్రియలు, ఈ లోక సంబంధంగా మామూలుగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆ వింత ఏదో చూద్దాం, ఎక్కడేదో కొంత వింతగా ఉంది, ఈ భక్తి ఏదో కొంత వింతగా ఉంది, ఈ భక్తిని ఒకసారి చూద్దాం, ఇక్కడికి ఒకసారి వెళ్ళొద్దాం, చూసేద్దాం అని చెప్పని ఎప్పుడైతే ఈ మోసే ఆ కొండ ఎక్కి ఆ వింతను చూడటానికి వెళ్ళాడో, అక్కడ ఆ మండుచున్నటువంటి ఆ అగ్ని ఈ మోసేని దహించింది. ఆ ఆత్మ అగ్ని ఈ మోసేను దర్శించినప్పుడు ఈ మోసే రూపురేఖలు మారిపోయాయి, అతని స్వభావం మారిపోయింది, అతని క్రియలు మారిపోయాయి, అతని చూపు మారిపోయింది, అతని మాట మారిపోయింది, అతని వినికిడి, అతని నడక, అతని యొక్క వస్త్రధారణ అన్నిట్లో కూడా మార్పు కలిగింది. ఇది దేవుడు అభిషేకించడం అంటే. మనిషిలో మార్పు. మనిషిలో దేవుడు ఏం చూస్తాడంటే, చాలా మంది ఈ కార్యాలు ఎందుకు జరగట్లేదనే దాని గురించి చెప్తున్నాను. మనిషిలో దేవుడు ఏం చూస్తాడంటే నీ క్యారెక్టర్ను చూస్తాడు. మనుషులేమో కార్యాలను చూస్తారు, దేవుడేమో క్యారెక్టర్ను చూస్తాడు. అంటే మనిషి యొక్క క్యారెక్టర్ను చూస్తాడు దేవుడు. అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, ఈమె క్యారెక్టర్ ఏంటి, ఈమె యొక్క క్రియలేంటి, ఈమె యొక్క పద్ధతులేంటి, ఈమె యొక్క ఉద్దేశం ఏంటి, ఈమె యొక్క విధానం నాకు నచ్చినట్టు, నాకు ఇష్టమైనట్లు సరి చేసుకున్నా లేదా సరి చేసుకున్నాడా లేడా అనేది దేవుడు చూస్తాడు. అంటే దేవుడు చూసేది మనిషి యొక్క క్యారెక్టర్. మనుషులేమో దేవుని యొక్క కార్యాల కొరకు చూస్తుంటారు. అంతేగాని మరి నా క్రియలు మార్చుకోవాలి, నా క్యారెక్టర్ మార్చుకోవాలి, నా పద్ధతులు మార్చుకోవాలి, నా విధానం మార్చుకోవాలి, దేవుడికి నచ్చినట్లు, దేవుని రాజ్యం మహిమతో ఉంది, పరిశుద్ధతతో ఉంది, ఆ రాజ్యం యుగయుగాలు మరణం లేని రాజ్యం, దేవదూతలకు లేని ధన్యత మనకి దేవుడు ఇస్తున్నాడు కనుక అలాంటి రాజ్యంలో మరి నేను ఉండబోతున్నానా, లేకపోతే తాత్కాలికంగా నేను బ్రతుకుతూ ఈ భక్తి చేస్తున్నానా? నీ భక్తి గురించి నీకు తెలియకపోతే నువ్వు వేస్ట్ అని దేవుని వాక్యం చెలవిస్తుంది. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి, ప్రతి మనిషి తనను తాను సరి చేసుకోవాలి, ప్రతి మనిషి తనను తాను భద్రం చేసుకోవాలి, ప్రతి మనిషి తన యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, ఎలా ఉన్నాయో అన్నింటిని కనిపెట్టుకొని జాగ్రత్త కలిగి ప్రభువుకు నచ్చినట్టు నేను ఉన్నానా లేదా అని సరి చేసుకుంటూ చూసుకుంటూ ముందుకు నడిచిపోవాలి. అలా నడిచినప్పుడు దేవుడు ఇష్టపడతాడు, మెచ్చుకుంటాడు, నచ్చుకుంటాడు. అప్పుడు నిన్ను చూసి ఒక వింత కార్యములు నీ ద్వారాగా చేస్తారు. ఇది గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక గొప్ప వింత కార్యములు ఎప్పుడు జరుగుతాయి అంటే మనిషిలో ఉన్నటువంటి క్యారెక్టర్ సరి చేయబడాలి, మారిపోవాలి. ఇంతకుముందు క్యారెక్టర్ ఉండకూడదు మనిషికి, ఇంతకుముందు స్వభావం ఉండకూడదు. దేవుళ్ళకి వచ్చాక దేవుడు ఎలాంటి వాడు అలాంటి వారు అయిపోవాలి. దేవుడు ఎట్టివాడు అట్టివాడై ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనిషి సరిచేయబడాలని ఉంది, మనిషి పద్ధతులు మార్చుకోవాలని ఉంది. అన్ని క్రియలని మార్చుకొని మంచి మార్గంలో నడిచేటటువంటి వాళ్ళే అపోస్తుల మార్గాల్లో నడుస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళే నిజమైన అపోస్తులు. అపోస్తులు అంటే పాపాన్ని విడిచి పరిశుద్ధ జీవితం జీవించేవాళ్ళు, ప్రభు కొరకు ఎదురు చూసేవాళ్ళు, ప్రభు రాజ్యం కొరకు ఆశ కలిగి ఎప్పుడు కూడా వేదనతో రోదనతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు, భారం కలిగినటువంటి వాళ్ళే వీళ్ళే నిజమైన అపోస్తులు. ఎవరు పడితే వాళ్ళు అపోస్తులు కాదు. తాత్కాలికంగా అయ్యా నాకు ఇల్లు కాలేదయ్యా, నాకు అది కాలేదయ్యా, ఇది కాలేదయ్యా, ఆ డబ్బులు రాలేదయ్యా, ఈ డబ్బులు రాలేదా, ఇది రాలేదు, అది రాలేదని చెప్పని ఇట్లాంటి కోసం కన్నీళ్ళు ఇడిసే కన్నీళ్లు సరైన కన్నీళ్లు కాదు. ఇందాక మొదట నేనేం చెప్పాను, ఆ క్యారెక్టర్ను చూస్తారు కాబట్టి క్యారెక్టర్ మార్చుకొని నువ్వు భక్తి చేస్తే నీకు కావాల్సిన ఏంటో దేవుడికి తెలుసు కనుక దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. మనం బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడిని బతిలాడుకోవడానికి నువ్వెవరు, ఆయనకి నీకు సంబంధం లేనట్టే బతిలాడుకుంటున్నావు అంటే, గోజాడుతున్నావు అంటే, నువ్వు గోజాడాల్సిన అవసరం లేదు. నీ పద్ధతిలో మార్చుకుంటే చాలు. నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవమనడు, నా కొరకు నువ్వేం ఏడవద్దు అనడు.
అందుకని నీ పద్ధతులు మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని, నీ అలవాట్లు మార్చుకొని, నీ దిశ మార్చుకొని, ప్రభు యొక్క దిశ ఎలా ఉందో, ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉందో, ప్రభు యొక్క ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయో, ప్రభు యొక్క ఉద్దేశం ఎలా ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటట్లు మనల్ని మనము మలుసుకోవాలి. అలా మలుసుకున్నప్పుడు ప్రభు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందులోనే కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము, 1 కొరింథీ 3:12 వాక్యంలో ఇక్కడ గొప్ప విషయాలు ఉంటాయి. దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది ఆ అగ్ని చేత బయలుపరచబడునని ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ ఏంటంటే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు, ఇంకేదైనాను ఆ పునాది అనగా ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళు వీటి మీద కట్టుకోకూడదు, అవి వాళ్ళలో ఉండకూడదు, వాటి మీద కోరికలు ఉండకూడదు. ఆ కోరికలతో భక్తి చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు రేపు పరలోకానికి రారు. నూతన భూమిలో కూడా రాదు, నూతన యెరూషలేము కాదు, నూతన భూమిలో కూడా రాదు. ఈ క్రియలు, ఈ కోరికలు ఉన్నవాళ్ళు, ఏదైనా లోక కోరికలు ఉన్న వాళ్ళు పరలోకానికి రారు. ఎందుకంటే పరలోకపు కోరికలే ఉండాలి. ఈ లోకపు కోరికల నుంచి విడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుడు ఈ మాటలు ఇక్కడ రాసి ఉంచాడు. మొదటిది ఏం చెప్పాను? నువ్వు కూర్చున్న చోటు నుంచి లేచి నడవాలి. ఎక్కడికి నడవాలి? అపోస్తులు నడుస్తున్నటువంటి మార్గములో నడవాలి. రెండవది, అప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడుతుంది. అప్పుడు నీ పద్ధతులు, నీ ఉద్దేశాలు అన్ని మార్పు చెందుతాయి. దేవుడికి ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకుంటావు అనమాట. నువ్వు నడవు, దేవుడే నడిపించుకుంటే కాదు. అది నిజమైన ఆత్మ, డూప్లికేట్ ఆత్మ కాదు, ఒరిజినల్ ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ. ఆత్మ వస్తే చాలు, మన యొక్క స్థితిగతులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఈ పునాది మీద ఇంక ఏదైనాను, బంగారమైనను వెండైనను, ఇంక వెలగల ఏదైనా సరే దాని మీద ఆ భక్తిలో ఉండకూడదు అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడవది కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మహాభక్తుడైనటువంటి ఇతను ఏమంటున్నాడో చూద్దాం. ఇతను ఏమంటున్నాడంటే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఇతను ఏమంటున్నాడంటే, నేను అనేకులకు వింతగా ఉన్న ఒక రాజుగా, ఒక గొప్పవాడిగా ఉన్నాను, కానీ అనేకులకు వింతగా నేను కనపడచ్చు, కానీ నా బలం దేవుడే, నా బలము ఆయనే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము ఆయనే అంటున్నాడు. ఎవరు ఆయన అంటే, ప్రభు అయిన యేసు. ఎవరంటే, సర్వశక్తిమంతుడు, భూమిని ఆకాశం సర్వలోకాలకు అధిపతి, చక్రవర్తి, పరిశుద్ధుడు, పాపం లేనివాడు, వీటన్నిటిని కలుగజేసినటువంటి దేవుడు. ఆయన నీకు కనిపించడు, కానీ ఆత్మ స్వరూపి నిన్ను ఆకర్షించుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ ద్వారా నువ్వు మార్పు చెందుతావు. అందుకని మూడవది ఏంటంటే, దేవుని పిల్లలుగా ఉండాలి. మొదటిది, నువ్వు కూర్చున్న చోటు నుంచి లెగవాలి, లేచి అపోస్తులు నడుస్తున్న మార్గంలో నడవాలి. అప్పుడు నీ మీదకి పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడుతుంది. ఇక నీ పద్ధతులే మారిపోతాయి. మూడవది, దేవుని బిడ్డలుగా, అంటే దేవుని పిల్లలుగా ఉండాలి. యెషయా గ్రంథం, దేవుని పిల్లలుగా. యెషయా గ్రంథంలో ఇక్కడ 8వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగా, మహత్కార్యములుగా
ఇజ్రాయేలు మధ్య మేమున్నాం. అంటే దేవుని పిల్లలుగా మేమున్నాము. సియోను అంటే పరిశుద్ధ రాజ్యం, మహిమగల రాజ్యం. అంటే చాలా మందికి, కొంతమందికి తెలియదు, పరలోకానికి 2 దారులు అనుకుంటారు. హల్లెలూయా. పరలోకానికి 2 దారులు అనుకుంటారు. పరలోకంలో సియోనులో ఉండే పిల్లల గురించి, అంటే పరలోకంలో సియోను ఉంది, నూతన యెరూషలేము ఉంది, నూతన భూమి ఉంది. అంటే పరలోకంలో చాలా వింతలు ఉన్నాయి. దాన్ని కనుగొనాలి, దాన్ని పొందుకోవాలి, పొందుకొని ప్రజలకు బోధించాలి. ఈ పరిశుద్ధ లేఖనాల్లోనే ఉన్నాయి ఇవన్నీ, దాని అర్థాలు, దాని ఆలోచనలు, వాక్యం, లేఖనాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. పూర్తిగా గ్రంథంలో ఒక మాట తీసేసి ఒక మాట కలపకూడదు. అలా చేస్తే దేవునికి వ్యతిరేకమైన మనస్సు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని పరలోకానికి 2 దారులు, ఒకటి నరకం, రెండవది పరలోకం. నరకం, పరలోకం. నరకంలో పురుగులు ఉన్నాయి, నరకంలో భయంకరమైనటువంటి మంటలు ఉన్నాయి. అలాగనే పరలోకంలో కూడా నూతన భూమి ఉంది, నూతన యెరూషలేము ఉంది, నూతన సియోను ఉంది. నూతన భూమి అనగా పాపం లేకుండా, పరిశుద్ధాత్మ అన్ని భాషలు లేకపోయినా పాపం లేకుండా ప్రభు కొరకు జీవిస్తే, ప్రభు రాజ్యం కొరకు జీవించి అనేకులకు మేలు చేసి మంచిగా దీవెనకరంగా ఉన్నవారు నూతన భూమిలోకి వస్తారు. పరలోకంలోని నూతన భూమి, పరలోకంలో స్థానాలు ఉన్నాయి, పరలోకంలో హద్దులు ఉన్నాయి, పరలోకంలో చాలా చాలా మహిమలు ఉన్నాయి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఆకాశ నక్షత్రాల మహిమ వేరు. అలాగనే పరలోకంలో కూడా మహిమలు వేరు వేరుగా ఉన్నాయి. సమర్పణ జీవితం, పరిశుద్ధ జీవితం, ప్రతిష్ఠిత జీవితం. నూతన యెరూషలేము అనగా పరిశుద్ధాత్మని పొందుకొని అన్ని భాషలు మాట్లాడుతూ ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతూ, తనను తాను భద్రం చేసుకుంటూ, తన కుటుంబాన్ని సరి చేసుకుంటూ మంచి మార్గంలో ప్రభు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు వీళ్ళు నూతన యెరూషలేములో ఉంటారు. అక్కడ దేవుని యొక్క మహిమ ఆవరించింది, కానీ ప్రభు అక్కడ కూడా పూర్తిగా కనబడడు. నూతన భూమిలో అసలే కనపడడు, నూతన యెరూషలేములో కొంచెం కనపడతాడు. నూతన భూమి, నూతన యెరూషలేము. అలాగనే సియోను, నూతన సియోను. ఈ సియోను అనగా పాపం లేనటువంటి వారు, అంటే అసలు పాపమే చూడనటువంటి వారు, వివాహం కూడా చేసుకున్నటువంటి వారు, పూర్తిగా చిన్ననాటి నుంచి ప్రతిష్ఠిత కలిగి ప్రభువుకి పూర్తిగా సమర్పించినటువంటి వారు, సమర్పణ కలిగినటువంటి వారు. వాళ్ళు ఊహలోనైనను పాపం లేనటువంటి వారు, కలలోనైనను పాపం లేనటువంటి వారు, ఏమి ఎరుగనటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రభు యొక్క మహిమతో నింపబడి ప్రభుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ, ప్రభుని ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ప్రభు మహిమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళు నూతన సియోనులో ఉంటారు. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. అహరోను క్రమం ఉంది, మెల్కీషెదెకు క్రమం ఉంది. మెల్కీషెదెకు క్రమం ఆత్మానుసారమైంది, అహరోను క్రమం అక్షరానుసారమైంది. ఇలా కొన్ని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలంతా ఈ విషయాలు తెలుసుకుంటారని, కొంతమందికి ఈ విషయాలు తెలియకుండానే బోధిస్తున్నారు, కొంతమంది తెలియక ఇదైతున్నారని ఈరోజు నేను ఈ లైవ్ లో ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. తెలుసుకొని మంచి మార్గంలోకి వస్తారని, తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకొని ఆయన రాజ్యానికి సిద్ధపడతారని ఈ మాటలు నేను బోధిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఈ వింత కార్యములు జరిగించే దేవుడు, అంటే వింత కార్యములు అనగా నీవు కూర్చున్న చోట నుంచి లేచి అపోస్తులు నడిచినటువంటి మార్గంలో నడవాలి, మొట్టమొదటిది. రెండవది దేవుని యొక్క ఆత్మ అభిషేకం. ఏమిటి వింత కాడికి నువ్వు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అభిషేకంతో నువ్వు నింపబడతావు. నింపబడినప్పుడు నీ స్వభావం, నీ పరిస్థితులన్నీ మారిపోయి అద్భుతమైన జీవితం నువ్వు జీవిస్తావు. మూడవది దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని పిల్లలుగా ఈ భూమిని జీవించాలి. అంతేగాని సాతాను పిల్లలుగా, లేకపోతే లోకానుసారమైన పిల్లలుగా, పిచ్చి వారిగా ఎట్టబడితే అట్ట జీవించకూడదు. తాగుబోతుల వలె, వ్యభిచారుల వలె, దొంగల వలె, దోసుకున్న వారి వలె చిచ్చి ఇలాంటి వారిగా ఉండకుండా దేవుని బిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క విధానం వేరు, వీళ్ళ పద్ధతుల వేరు, వీళ్ళ యొక్క దిశలు వేరు, వీళ్ళ యొక్క అలవాట్లు వేరు, వీళ్ళ క్రియలు వేరని ప్రజలు మెచ్చుకోవాలి. మెచ్చుకొని వీళ్ళు దేవుని బిడ్డలని తెలుసుకొని ఆ బిడ్డల్లోనికి వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితులు మారిపోయి వాళ్ళు కూడా దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు.
దేవుని బిడ్డలుగా అనేకులు ముద్రించబడాలంటే మొదట మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలి. సాతాను బిడ్డలుగా కాదు, లోకానుసారమైన బిడ్డలుగా కాదు, మన ఇష్టానుసారమైనటువంటి విధానాల్లో మనం ఉండకూడదు. అలా ఉంటే మనం దేవుని బిడ్డలో కాదు. దేవుని బిడ్డల్ని ప్రజలు కనుక్కుంటారు. దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారని, ఎక్కడ ఉన్నారని ఎతికితే దొరుకుతారు. ఎక్కడ పడితే అక్కడ దొరకరు. వాళ్ళు చాలా పరిశుద్ధంగాను, పవిత్రంగాను, ఎంతో సొగసుగాను, మహిమకరంగా, అద్భుతంగా ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సంతోషిస్తూ, ఆనందిస్తూ, గంతులు వేస్తూ, దేవుని ఘనపరుస్తూ అనేక బిడ్డల్ని మంచి మార్గంలో నడిపించేదే కాక అనేక బిడ్డలకు స్వస్థత, విడుదల, అనేకమైనటువంటి రోగాల నుంచి, దయ్యపు శక్తుల నుంచి, అనేకమైన భయంకరమైన శాపం నుంచి విడిపించి ఒక ఉన్నతమైనటువంటి మార్గాల్లో నడిపిస్తారు. వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద జీవించాలని దేవుడు మనతో ఈరోజు తేటగా, సూటిగా మాట్లాడాడు. దేవుడికి మాటలు దీవించి మన హృదయాల్లో నిలిపి ఆయన రాజ్యానికి మనలను, మన సంఘస్థులను, మన ప్రాంత వాస్తవులను ఆయన ఆహ్వానించి ఆయన రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్.